ఆలయాల నిర్మాణాలు చేపట్టడం సమాజానికి శ్రేయస్కరమని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవార్లను, స్వామివార్లను దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని నిర్మించిన పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి పద్మావతి, కొత్తపల్లి బుజ్జి దంపతులను పలువురు ప్రముఖులు సత్కరించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చి దర్శించారు. కార్యక్రమం అనంతరం భారీ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, పెండెం దొరబాబు, వంగగీత విశ్వనాథ్, గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. చాలా ఆనందంగా భావిస్తున్నాం. వీరందరినీ కూడా భగవంతుడు ఎల్లవేళ కాపాడాలని మనపూర్వకంగా కోరుకుంటూ చేసిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున చింతావారి వీధిలో పురాతన రామాలయాన్ని పునఃప్రతిష్ఠించుకోవటం ఎంతో శుభాభినందనం. ఇక్కడ భక్తులకి అది ఎంతో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ గుడికి మట్టికి నేను ₹1 కూడా ఇవ్వకపోయినా వారు ప్రత్యేకమైన అభిమానంతో ఈ ప్రాంత ప్రజానికానికి, ఈ పిఠాపురం పట్టణానికి వన్నె తెచ్చే విధంగా ఈ గుడిని అత్యంత కన్స్ట్రక్షన్ చేయడమే కాదు, అత్యంత వైభవంగా ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా ఈ రామాలయము ఒక మంచి ఆలయంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో రామాలయాన్ని మనం ఈ గుడిని చూపించవచ్చు. అంత ఇదిగా ఈ ప్రాంత ప్రజలకి కట్టించినటువంటి ఈ దంపతులకి, ఈ కుటుంబానికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. ప్రజలందరికీ ఆ సీతారాముల ఆశీస్సులు అందించాలి. ఎప్పుడు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండే విధంగా చేయాలి. ఆలయాల అభివృద్ధి వల్ల సంస్కృతి, సాంప్రదాయాలు ఎప్పుడు నిలబడతాయి. భక్తి ప్రపత్తులతో ప్రజలందరూ కూడా, అంటే ప్రభుత్వాల సహకారంతో పాటుగా ప్రజలకి కోరిక ఉండాలి, ప్రజలకి ఇష్టం ఉండాలి, ప్రజలకి అభిష్టం ఉండాలి. ఆ విధంగా గ్రామాన్ని మాత్రమే కాకుండా వార్డుల్లో, వీధుల్లో కూడా వినాయకుడు, అమ్మవారు, సీతారాములు, అందరూ సీతారామ లక్ష్మణుల ఆంజనేయ సమేత విగ్రహాలంటే అందరూ కూడా రామాలయాలు అభివృద్ధి చేసుకుంటున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఈ నిర్మాణాన్ని, ఈ ఆలయ పునరుద్ధరణ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, మమ్మల్ని ఆహ్వానించిన మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి బుజ్జి గారు, అదేవిధంగా పద్మావతి, ఇద్దరూ కలిసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఆ కమిటీ అందరూ, వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ సీతారాముల ఆశీస్సులు అందరిపైన ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.